మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఆ సీటుకు ఉన్న గౌరవానికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజం చీకొడుతున్నటువంటి పరిస్థితి. అంటే సబ్జెక్ట్ లేకపోవడం, దాని మీద సరైన అవగాహన లేకపోవడం, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణలో నీటి వాటాలకు సంబంధించిన దాంట్లో ఆ యొక్క అంశానికి సంబంధించి ఏమాత్రం కనీసం కసరత్తులు చేయకుండా ఈరోజు కేవలం గత ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ మీద పడి ఏడుస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ అసలు మామూలుగా ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ఆదర్శవంతమైన పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తుంటే మాత్రం యావత్ తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. రైట్, అసలు ఎందుకు ఇంత అక్కసు, ఎంత ప్రెస్టేషన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారి అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉరగంటి వెంకటేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చూసినాం, ఒక 4 రోజులలోనే ఒక విజన్ ఉన్న నాయకుని ప్రెస్ మీటు, అసలు ఏమాత్రం సబ్జెక్ట్ లేని నాయకుని ప్రసంగం, ఈ రెండిట్లో చూసిన తర్వాత ఎందుకు ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు, ఎంత భూతపురాణం మాట్లాడాల్సిన అవసరం వస్తున్నది? ఇప్పుడు కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. ఆ యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమము ఈరోజు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆయనకు ఒక బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ కృష్ణా జలాలలో ఈ యొక్క వాటర్ మన నీళ్ళని కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు దోచిపెడుతుండ్రు. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాయకుడు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నాయకత్వం యొక్క మార్గదర్శకంలో మన జలాలన్నీ కూడా నీళ్ళని దోసుకుపోతున్నారు. దీన్ని తట్టుకోలేక మా కేసీఆర్ గారు నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం తర్వాత ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏమన్నా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. నీళ్ళ విషయంలో, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ విషయంలో, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి యొక్క ఎరువుల విషయంలో, అదేవిధంగా ఇతరత్ర విషయాలు లేవనెత్తడం జరిగింది. అయితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాటికి సమాధానం చెప్పాలి, సరైన సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టంగానే ఇక వీళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే పోతుంది, నేను నా ముఖ్యమంత్రి సీటు పోతుందని ఆదరాబాదరగా 9:30కు ఒక చిట్ చాట్ పెట్టాడు. చిట్ చాట్ పెట్టి అందులో ఏదో మళ్ళీ అందులో కూడా వ్యక్తిగత దూషణలు చేశాడు. అరే సబ్జెక్టు మీద మాట్లాడమంటే వ్యక్తిగతంగా ఆర్థిక దోపిడీ చేసిర్రు వీళ్ళు అది అంటే నువ్వు చేసేది నువ్వు ఘోరమైన ఆర్థిక రియల్ ఎస్టేట్ పేరుతోటి ఫ్యూచర్ సిటీ తోటి తోటి ఇలా ఫార్మసిటీ భూములన్నీ కూడా ఫ్యూచర్ సిటీ కడుతున్నావు. ఆ ఫార్మసిటీ భూములు ఎవరు తెచ్చారు? కేసీఆర్ గారు 13,973 ఎకరాల భూములు సేకరిస్తే ఈరోజు వాటిని ఫార్మసిటీకి వినియోగించకుండా హైకోర్టు అడిగితే హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు, ఏమి ఫార్మసిటీ కడతానని. ఆ విధంగా కాకుండా ఇవాళ గ్లోబల్ సిటీ అని ఒక సమ్మిట్ పెట్టేసి దాంట్లో మాకు 5,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు చేసుకున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టగానే టీజీఐఐసి వెబ్సైట్ నుంచి ఆ డాటా తీసేసారు. అంటే భయపడిపోయారు. అంటే నువ్వు తప్పు చేసేటువంటి తప్పులు నువ్వు చేసుకుంటా కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం, ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ విధంగా కాకుండా అసెంబ్లీకి రా అక్కడ చెప్తా అంటే అరే ఫస్ట్ దీనికి సమాధానం చెప్పు, వస్తారు అసెంబ్లీకి ఎందుకు రాడు కేసీఆర్ గారు? రైట్, అదే విషయానికి సంబంధించి నేను అధికారంలో ఉన్నంత వరకు మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి కానియను అని చెప్పేసి నేను మాట్లాడినా, ఇది సాధ్యమా? అరే ఎవరండి నువ్వు నీ భాష నిన్న చూసిన కుస్గిలో సర్పంచ్ల మీటింగ్లో మాట్లాడుతూ నువ్వు వాడిన భాష చూస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క విద్యావంతులు, తర్వాత సంస్కారవంతులు, వాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు నీ యొక్క భాష. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు అన్నవన్న గతంలో నేను జడ్పీటీసీ నుంచి వచ్చినట్టు నువ్వు జడ్పీటీసీ కంటే ఘోరంగా మాట్లాడినావు, ఒక సర్పంచ్ కంటే ఘోరంగా మాట్లాడినావు. అరే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి చాలా హుందంగా ఉండాలి నీ వేషము, నీ భాష ఉండకుండా కేవలం మన కేసీఆర్ను ఒక వాళ్ళ కుటుంబాన్ని పర్సనల్గా తిట్టడం అండి ఎంతవరకు న్యాయము? మొన్న కేటీఆర్ ఒక మీటింగ్లో చెప్పాడు, నేను వాళ్ళ కుటుంబం జోలికి పోను, నేనేదైనా ప్రజలకు సంబంధించిన సమస్యల మీదనే నిన్ను అడుగుతా ఉంటా, నిన్ను నిలదీస్తా అని అన్నాడు. అంటే కేటీఆర్కు ఉన్న సంస్కారం నీకు లేదు కదా. అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నిన్న చూసిన భాష నేను చూస్తే అందరు అసహించుకుంటున్న బజారు రౌడీ కంటే హీనంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, నీకు పరిపాలించే అర్హత లేదు, నీకు దిగిపో నువ్వు ముఖ్యమంత్రి స్థానం నుండి. దీనివల్ల ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఇన్సల్టు, ఈ రాష్ట్రంలో భారతదేశంలో మీకు చులకన అవుతున్నారు. నీలాంటి ముఖ్యమంత్రి నీ భాష
కాబట్టి నేను కేసీఆర్ లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఏమంటుండు కేసీఆర్ గారు? ఈ యొక్క 45 టీఎం మన బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము 90 టీఎంసీలు ఉన్నటువంటి నీళ్లను మీ యొక్క చంద్రబాబు ఒత్తిడికి తలవకి ఏం చేసి 40 టీఎంసీలు తీసుకొచ్చారు. మరి కడుపు మండదా అండి కొట్లాడినటువంటి కేసీఆర్ గారికి? అదేవిధంగా ఏంటండి మన అది వాళ్ళ యొక్క ఈ విధంగా వీళ్ళు చేస్తుంటే కడుపు మండి, అరే నేను తీసుకొచ్చేటువంటి వాళ్ళకి చేస్తున్నట్టు మాట్లాడితే దానికి మాట్లాడకుండా ఒక కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం మీద చాలా చాలా మాట్లాడిండు. ఇంకొకటి ఏమంటుండంటే మీరు అన్నట్టు 2029 అంటే ఈయనే మళ్ళా అధికారంలోకి వస్తాడట. అరే నువ్వు ఈ రాష్ట్రంలో బీసీలకు నువ్వేం చెప్పావు? 42% ఇస్తాన్నారు. ఇలా బీసీలకు నీ డ్రామాలాడి 9వ జీవాన్ని తర్వాత ఆర్డినెన్స్ అని తర్వాత రాష్ట్రపతిలో ఉన్నని ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం పోండి బాబు. 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగంలో సవరణ కావాలి, కేంద్ర ప్రభు పార్లమెంట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా ధర్నాలు రాస్తారోకాలు చేసి ఈరోజు ఆఖరి తీసుకొచ్చి మన 17% తీసుకొచ్చారు. బీసీలు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, రైతులు, విద్యార్థులు, యువకులు అందరూ 2029 ఎలక్షన్లు ఎప్పుడు వస్తారో అని చూస్తారు. నేను ఖచ్చితంగా మీ సీటు నుంచి గుంజుకుంటాము, ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీటు నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమేస్తామని సందర్భంగా చెప్తున్నాను. మొత్తానికి నీళ్ల దోపిడీ ఓవైపు శాంతి భద్రతల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోజు రోజుకు ఇక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఐటీ రంగాలకు సంబంధించి అన్నిట్లలో కూడా మొత్తం విఫలమవుతుంది కాంగ్రెస్ పార్టీ అని తెలుస్తూ ఉంది. కానీ ఎందుకు ఈయనకి ఇంత కాన్ఫిడెన్స్, నేనే మళ్ళీ గెలుస్తా, రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతున్నాడంటే మరి కావాలని జనాల్ని మభ్యపెడుతున్నాడా, లేకపోతే అది మేకపోతే గాంభీర్యం లెక్క ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు నీళ్ళ విషయంలో ఎంత మోసం చేస్తుండే చంద్రబాబు అంటే 5వ తారీఖు మే నెల 2025లో డిపిఆర్ వాపసు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆ వాపసు వచ్చినటువంటి డిపిఆర్ను వచ్చినప్పుడు ఏం చేయాలి? రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కావాలనుకుంటే వెంటనే ఏం చేయాలి? పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఆ విధంగా కాకుండా కామ్గా కూర్చుర్రు. వీళ్ళ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఏమంటారంటే 90% మా కేసీఆర్ గారు చేశారండి. 90% వర్క్ చేశారు 27 కోట్లు. ఒక 10% అంటే ఒక తట్టెడు మట్టు కూడా ఎత్తిపోయలేదంటే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా వాళ్ళ పార్టీకి ఒక మంత్రి చెప్తున్నాడు జూపల్లి కృష్ణారావు, మేము డిపిఆర్ వాపసే రాలేదు. ఇక మంత్రి స్థానంలోనే డిపిఆర్ అదేవిధంగా డీకేఆర్ అన్న వాళ్ళ జిల్లాకి డీకేఆర్ అన్న ఏమంటుందంటే అది వాపసు వచ్చింది మేము అది అని ఆమె మాట్లాడుతుంది. అంటే ఒకటే కారణం, ముఖ్యమంత్రి ఓతిరిగా, మంత్రి ఓతిరిగా, బీజేపీ వాళ్ళు ఓతిరిగా. అంటే ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళు నువ్వు వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తావని అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తేవడం వల్లనే నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అంటే ఆ నాయకుడు కొట్లాడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మీద నువ్వు ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబం మీద ఆరోపణలు చాలా అన్యాయము. అదేవిధంగా కేటీఆర్ మీద కూడా ఏదో ఉన్నటువంటి రకరకాల పర్సనల్ మాటలు అనేవి చాలా ఉపసంహరించుకో. నువ్వు ఒక జడ్పీటీసీగా కాకుండా ఓ ముఖ్యమంత్రిగా వ్యవహరించు, లేకపోతే 2029లో నువ్వు కాదు నీకు డిపాజిట్లు రావని చెప్తున్నాను కొడంగల్లోనే. రైట్. మొత్తానికి ఇది భాష మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్తారు. చెప్పిన తర్వాత కూడా ఆయన ఇప్పటికైనా కూడా ఆయన ఇట్లాంటి భూత పురాణాలు వదిలిపెట్టి ప్రజా సంక్షేమం మీద, ప్రజల యొక్క తెలంగాణ జల హక్కుల మీద పోరాడాలని చెప్పేసి కూడా వెంకటేష్ చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.